అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా రాష్ట్ర ప్రజలపై తిరుమల శ్రీవారి కరుణా కటాక్షాలు ఆశీర్వాదాలు ఉండాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపం నందు మంత్రికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా అదనపు ఈవో ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. శ్రీవారి దర్శన అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమల అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమని హిందువులు నిత్యం ఆరాధించి స్వామివారి కరుణా కటాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఆరాధిస్తోందని, అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరిగేలా స్వామివారు ఆశీర్వదించాలని కోరుకున్నానని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలతో స్వామివారికి సమర్పించుకోవడానికి అనుమతిని ప్రసాదించమని స్వామివారిని వేడుకుని అక్టోబర్ 4వ తేదీ నుండి ప్రారంభమయ్యేటటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించు సాంప్రదాయబద్ధమైన ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోందని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా వచ్చేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలతో పాటు దేవదేవుని యొక్క దర్శన భాగ్యం, ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలని, సౌభాగ్యాలను ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని స్వామివారిని ప్రార్థించుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతో సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని పర్యవేక్షించి ఇంకా ఏమైనా చేయాల్సి ఉన్నాయా అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం జరిగిందని తెలిపారు. అలాగే స్వామివారి దర్శనం అధికారులతో సమీక్ష పూర్తయిందని, స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా హైందవ సమాజం మీద ఉండేలా ప్రగాఢమైన విశ్వాసంతో దేవదేవుణ్ణి ఇవాళ దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. పవిత్రమైన పుణ్యక్షేత్రం, హిందువులు నిత్యం ఆరాధించి స్వామివారి కరుణా కటాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరపాలని, జరిగేటట్టు ఆయన ఆశీర్వదించాలని, అలాగే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలతో స్వామికి సమర్పించుకోవడానికి అనుమతిని ప్రసాదించమని స్వామివారిని వాళ్ళు వేడుకొని 4వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో పాటు దేవదేవుని యొక్క దర్శన భాగ్యం, ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలని, సౌఖ్యాన్ని ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని వారిని ప్రార్థించుకొని ఇవాళ ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతోటి సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని మరింతగా ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని చెప్పి ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం, స్వామివారి దర్శనం, అధికారులతో సమీక్ష పూర్తయింది. తప్పకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా హైందవ సమాజం మీద ఉంటుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో ఇవాళ దేవదేవుని దర్శించుకోవడం జరిగింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయిన శ్యామలరావు, అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకయ్య చౌదరి మరియు ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి ఇప్పటికే సిట్ను తిరుమల లడ్డు అంశంపై వేయడం జరిగిందని తెలిపారు. ఎక్కడ ఏం జరిగిందన్న విషయం సిట్ ఇచ్చిన నివేదికలో బయటపడుతుందని తెలిపారు. రాబోవు బ్రహ్మోత్సవాలపై దృష్టి పెట్టి పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతో వారి సూచనలతోటి తిరిగి శాంతిని చేకూర్చే హోమాలను నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నామని తెలిపారు. స్వామివారి యొక్క అన్నప్రసాదం దగ్గర నుంచి లడ్డూ ప్రసాదాలు, ఇతర ప్రసాదాలు, నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా స్వచ్ఛతతో ఉండాలని, ఏ ఒక్కటి తేడా జరిగినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి తెలిపారని చెప్పారు. అదేవిధంగా అధికార యంత్రాంగం ఆ దిశలో పనిచేయాలని సూచించారు. ఎలాంటి అపవిత్ర కార్యక్రమం తిరుమలలో జరగనివ్వమని, ఒకవేళ జరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు.
అధికార యంత్రాంగంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారు, అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి వెంకయ్య చౌదరి గారు అందరితోటి ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్ని వేయడం జరిగింది. దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది. ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయట పెడతాయి. ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతోటి వారి సూచనలతోటి నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది, శుద్ధి చేయడం జరిగింది. అన్ని రకాలుగా పవిత్రోత్సవాలను గతంలో చేశాం. మనం చెవులతో విన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ శాంతి హోమాలు చేసి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తున్నాం. కాబట్టి అన్ని సజావుగా సాగుతాయి. స్వామివారి యొక్క అన్నప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు, ఇతర స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి. ఏ ఒక్కదానిలో కూడా తేడా ఉన్నా కూడా ఉపేక్షించమనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు ఇవాళకి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఎలాంటి అపవిత్ర కార్యక్రమాన్ని తిరుమలలో జరగనివ్వం. జరుగుతుంటే మేము ఉపేక్షించం కూడా. త్వరలోనే ఆ నివేదిక కూడా రాబోతుంది ప్రభుత్వానికి. నిన్న మొన్న ప్రత్యేకంగా వేసిన ఈ సిట్ నివేదిక కూడా రాగానే అన్నిటినీ కలిపి, అంటే విజిలెన్స్ నివేదికలో ఈ లడ్డు సమస్య రాలేదు, ప్రసాదాల సమస్య లేదు, మిగతా అన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద దృష్టి సారించారు అధికారులు. ప్రత్యేకంగా ఇవాళ స్వామివారి ప్రసాదం మీద కూడా సిట్ వేయడం జరిగింది. ఈ రిపోర్ట్లు కూడా వచ్చాక ఒక సమగ్రమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకోవడం.